గురుగారు మరి రెండవ రాశి వృషభ రాశి. మరి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా అనుకూలించబోతోంది? వృషభ రాశి గనుక మనం చూసుకుంటే ఇందులో కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా మనకి వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఓ, ఓ, వే, ఓ, వెంకటేశ్వర్ ఈ పేర్లు కనుక సంబంధించిన వీరు ఈ పేర్లు అంతా మనకి వృషభ రాశిలో ఉంటారని మనం గమనించుకోవాలి. అయితే ఇందులోకి ఆదాయం వీళ్ళకి 11 చూపిస్తుందండి, వ్యయం 5 చూపిస్తుంది. తర్వాత రాజ్యపూజ్యం 1, అవమానం 3 చూపిస్తుంది. వీళ్ళు కనుక ఓవరాల్గా చూసుకుంటే ఆదాయం చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా అవమానించే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. మనం వీళ్ళకి ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకుంటే గురువు 2వ స్థానంలో ఉండి చక్కగా యోగ్యతను ఇస్తారు. 11వ స్థానంలో ధనలాభం ఉండి శని ధనలాభంలో ఉండి చక్కగా వీళ్ళకి విశేషమైన ధనలాభం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే నాకు వచ్చిన కాల్స్ని బట్టి నా అనాలిసిస్ని బట్టి కనుక చూస్తే లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ వీళ్ళకి అంతా అభివృద్ధి లేకుండా కొంచెం ఇబ్బందులు పడి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో శని మారటం వల్ల, గురువు మేలో మారటం వల్ల ఈ యొక్క స్థితి కారణంగా వీళ్ళకి చాలా మంచి యోగ్యతమైన రాశి, చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయని మనం గమనించుకోవాలి. 12 రాసుల్లో బెస్ట్గా ఉన్న రాశుల్లో ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వాళ్ళు ఒకటి. ఏ విధంగా ఉంటే శని వల్ల వీళ్ళకి విశేషమైన ధనలాభం వస్తుంది. గురువు వల్ల విత్త సమృద్ధి, లేదని కనుక పని చేస్తే ధన్యం రిలేటెడ్లో ₹1 ఖర్చు పెడితే ₹11, ₹12 విశేషమైన ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే 4వ ఇంట్లో 10వ ఇంట్లో ఉండటం వల్ల 10th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏదైనా కనుక రాహు ఉండటం వల్ల ఎలాగైనా సరే వాళ్ళకి కావాల్సిన పని చక్కగా సాధించుకుంటారు. 4వ ఇంట్లో కేతు ఉండటం వల్ల కుటుంబ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన సుఖం, గృహంలో ఉండవలసిన సాధారణ సుఖం కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ డిగ్రీ లెవెల్లో ఉన్న ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం ఆటంకాలు పడి కటింగ్లు పడే అవకాశం ఎక్కువగా ఉందండి. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం అని తెలియజేస్తున్నారు. మరి ఇంకా బాగుండడం కోసం చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోవడానికి, చక్కగా ఆధ్యాత్మిక చింతన చేసుకోవడానికి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి? వీళ్ళకి కేతు సరిగా సపోర్ట్ చేయకపోవటం వల్ల వీళ్ళు గణపతిని ఎర్రటి మందార పూలతో పూజిస్తూ, తర్వాత ఒక రాగి చెంబులో గరికని తీసుకొని గరిక నీటితో వీళ్ళకి అభిషేకం కనుక చేయించగలిగితే ఇంట్లో చక్కటి ఒక చిన్నటి వినాయకుని మూర్తిని మీరు తీసుకొని ఈ సైజులో ఉన్నది కనుక తీసుకొని వాళ్ళు కనుక చేసుకుంటూ ఉంటే కేతువు పెట్టే పరిహారాలు బాధలను చాలా ఉపశమనం వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి విశేషమైన ధనం రావడానికి కుబేరు పాశుపదం హోమం చేయించుకున్నా, లేదంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృప గురించి వీళ్ళకి సంపుటీకరణతో, స్త్రీ సూక్త సంపుటీకరణతో శీఘ్ర ధన ప్రాప్తి గురించి, విశేష ధన ప్రాప్తి గురించి మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న చక్కగా కలిసి వస్తుంది. గురువు వీళ్ళకి చక్కగా అనుకూలంగా ఉన్నారు. రాహు గురించి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకొని, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు పక్కనే, అక్కడ వాళ్ళని కూడా దర్శనం చేసుకొని నిమ్మదీపం కనుక వెలిగించగలిగితే చాలా చక్కగా బాగుంటుంది. వీళ్ళకి అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలిగి చాలా ఉన్నతిని తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళకి ప్లానటరీ కాంబినేషన్ చాలా బాగుంది. ఇందులో ఎవరు నాకు తెలిసి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. ఏదైనా కనుక స్పెసిఫిక్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వాళ్ళకి ఇండివిజువల్ జాతకులు కనెక్ట్ అయితే ఇంకా వాళ్ళకి పరిహారాలు చేయొచ్చండి.